హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. మీకు తెలిసి తెలియక మీరు పిల్లలకి పెట్టే ఆహారం వల్ల పిల్లలకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. అది ఎలానో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని ఎండ వరకు తప్పకుండా చూడండి. పూర్తి అవగాహన లేకుండా అంతా తెలుసు అనుకోవటం కూడా అవివేకమే. మీ పిల్లలకి మీరు పెట్టే ఆహారం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. అది ఎలానో తెలుసుకోండి. పిల్లలకి బేకరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఈ బేకరీ ఐటమ్స్ తినటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నది. ఎందుకనంటే బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువగా మైదాతో తయారు చేస్తారు. మైదా తయారు చేసేటప్పుడు మైదాలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతారు. ఈ కెమికల్స్ క్యాన్సర్కి కారణమవుతున్నాయి. అంతేకాకుండా బేకరీలో ఉండే ఐటమ్స్లో కలర్ ఏజెంట్స్ అధికంగా కలుపుతారు. ఈ కలర్ ఏజెంట్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. మైక్రోవేవ్లో పెట్టిన ఆహారం తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. ఎలాను అంటే మైక్రోవేవ్లో హీట్ చేసేటప్పుడు మైక్రోవేవ్లో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ క్యాన్సర్కి కారణమవుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసిన వంటలు తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. ఎందుకని అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద వంటలు చేసేటప్పుడు కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ క్యాన్సర్కి కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం నిల్వ ఉంచటం లేదా ప్లాస్టిక్ బాక్సుల్లో ప్లాస్టిక్ ప్లేట్లో ఆహారం తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని ప్రభుత్వం చెబుతుంది. అలానే శాస్త్రవేత్తలు కూడా చెబుతూనే ఉంటున్నారు. కానీ ఎవరు ప్లాస్టిక్ ప్లేట్లలో మరియు ప్లాస్టిక్ బాక్సుల్లో నిల్వ ఉంచిన ఆహారం తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా మరలా యూజ్ చేయటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. పేపర్ టీ కప్పుల్లో టీ కాఫీ త్రాగటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. పేపర్ టీ కప్పులో ఒక కెమికల్తో గమ్ ఉంటుంది. ఆ గమ్ము వేడి టీ కాఫీ పడినప్పుడు అది కరిగిపోతుంది. అది మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్కి కారణమవుతున్నది. బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న పొద్దులు తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. మీకు మొక్కజొన్న అంటే బాగా ఇష్టంగా ఉంటే బొగ్గులపై కాల్చినది కాకుండా ఇంటి దగ్గర ఉడకబెట్టుకుని తినటం చాలా మంచిది. వైట్ షుగర్ వాడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. న్యాచురల్ హనీ ఆర్ బెల్లం వాడుకోవటం మంచిది. వైట్ సాల్ట్ వాడటం చాలా ప్రమాదకరం. వైట్ సాల్ట్ వీటిని పూర్తిగా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్. ఈ వీడియోలో క్యాన్సర్ కారణం మీరు తెలుసుకున్నారు. వీటిని అవాయిడ్ చేయండి. మీ పిల్లలని మీరు సురక్షితంగా ఉండండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. చేపలు కర్రీ తినటం వల్ల బెనిఫిట్స్ మరియు మటన్ బోన్ సూప్ తినటం వలన కలిగే లాభాలు ఇలా చాలా వాల్యుబుల్ వీడియోస్ ఉన్నవి. అవి తప్పకుండా చూడండి. ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే మీకు ఇంకా వాల్యుబుల్ వీడియోస్ ఆటోమేటిక్గా ప్లే అవుతాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్ ద్వారా మన వీడియోస్ చూడండి. మీకు ఎక్కువ బెనిఫిట్ అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.